శ్రీ గురు గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనిశ్చరం. ఈరోజు శనివారం అమావాస్య రెండు కలిసి వచ్చాయి. శనివారం అమావాస్య కలిస్తే దాన్ని శని అమావాస్య అంటారు. ఇది శనిగ్రహ సంబంధమైనటువంటి శాంతి పరిహారాలు చేసుకోవడానికి చాలా చక్కగా ఉపకరించేటువంటి రోజు. అంతేకాక ఈరోజు యోగం కూడా వైద్యుతి యోగమే ఉంది కనుక కూడా ఇది మరింత బలాన్ని ఇస్తుంది శని శాంతులకి అని చెప్పుకోవచ్చు. విశేషించి అష్టమ అర్ధాష్టమ ఏలినాడు నడుస్తున్నటువంటి రాశులైనటువంటి సింహరాశి వారు, తులారాశి వారు, వృశ్చిక రాశి వారు, ధనుర్రాశి వారు, మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు క్రమం తప్పకుండా అందరూ కూడా నవగ్రహాలలో ఉన్నటువంటి శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళి శని విగ్రహం తెలిసేంతగా నువ్వుల నూనె పోసి బెల్లం ముక్క నల్ల నువ్వులు రెండు కూడా నైవేద్యంగా సమర్పణ చేసినట్లయితే గనక శని సంబంధమైనటువంటి దోషాలు ఏవైతే వీరు పొందుతూ ఉన్నారో వాటి నుండి ఉపశమనం పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అంతేకాక ఈ కలియుగంలో సాక్షాత్తు శని సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా తీసివేసేటువంటి దైవం వెంకటేశ్వర స్వామి వారు. అందుకనే శని సంబంధమైన దోషాలు తొలగించుకోవడం కోసమనే శనివారం నాడే ఈ కలియుగ దైవాన్ని ఆరాధించడం అనేది ఒక ప్రక్రియగా అట్టిపెట్టారు. మనం చేసేటువంటి ప్రతి పనిలో ఉన్నటువంటి మంచిని చెడుని కూడా అంచనా వేసి తగిన ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహమే శనిగ్రహం. అందుకని క్రమం తప్పకుండా ఎవరైతే ప్రతి శనివారము కూడా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేస్తారో వారందరికీ కూడా స్వామివారి యొక్క కరుణా కటాక్షం వలన శని ఇచ్చేటువంటి దోషాలు తగ్గి ప్రతి పని కూడా వాళ్ళు మంచి పనులు చేయడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఇంతటిని ఆలోచన చేసినటువంటి ఋషులు పెద్దలు అందరూ కలిసి శనివారం నాడు నియతంగా కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనను నిర్దేశించి ఉన్నారు. కనుక ఈ రోజు అందరం కూడా స్వామివారికి సంబంధించినటువంటి వెంకటేశ్వర సుప్రభాతాన్ని శ్రవణం చేసి రోజునంతనా కూడా సద్వినియోగం చేసుకుందాం. శ్రీవారి యొక్క కరుణా కటాక్షాలను పొందుదాం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మాతః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రుత జనప్రియదానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. మాతః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రుత జనప్రియదానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖ చంద్రమండలే విధిశంకరేంద్రవనితాభిరర్చితే వృషశైలనాథ దయితే దయానిధే. అత్ర్యాది సప్తర్షయః సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. పంచాననాబ్జ భవ షణ్ముఖ వాసవాద్యాః త్రైవిక్రమాదిచరితం విబుధాస్తు వంది భాషాపతిః పఠతి వాసర శుద్ధిమారాత్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఈషత్ ప్రఫుల్ల సరసీరుహనారికేల పూగద్రుమాది సుమనోహర పాలికానాం ఆవాతి మందమనిలః సహ దివ్యగంధైః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఉన్మీల్య నేత్రయుగముత్తమ పంజరస్థాః పాత్రావశిష్ట కదలీ ఫలపాయసాని భుక్త్వా సలీలమథ కేలిషుకాః పఠంతి శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. తంత్రీ ప్రగర్ష మధురస్వనయా విపంచ గాయత్యనంద చరితం తవ నారదోపి భాషా సమగ్రమసహృత్కరచార రమ్యం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం.
भृङ्गावळी च मकरन्दरसानुविद्धझङ्कारगीतनिनदैः सह सेवनाय वीर्यात्युपान्तसरसी कमलोदरेभ्यः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् योषा गणेन वरदध्नि विमथ्यमाने घोषालयेषु दधिमन्थन तीव्रघोषाः रोषात् कलिम् विदधते ककुभश्च कुम्भाः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् पद्मेशमित्रशतपत्रगतालिवर्गाः हर्तुम् श्रियम् कुवलयस्य निजाङ्गलक्ष्म्या भेरीनिनादमिव बिभ्रति तीव्रनादम् शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् श्रीमन्नभीष्टवरदाखिललोकबन्धो श्री श्रीनिवास जगदेकदयैक सिन्धो श्रीदेवतागृहभुजान्तर दिव्यमूर्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीमन्नभीष्टवरदाखिललोकबन्धो श्री श्रीनिवास जगदेकदयैक सिन्धो श्रीदेवतागृहभुजान्तर दिव्यमूर्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीस्वामि पुष्करिणिकाप्लव निर्मलाङ्गाः श्रेयोर्धिनो हर विरिञ्च सनन्दनाद्याः द्वारे वसन्ति वरवेत्र हतोत्तमाङ्गाः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीशेषशैलगरुडाचल वेङ्कटाद्रिनारायणाद्रिवृषभाद्रिविषाद्रिमुख्याम् आख्याम् त्वदीयवसतेरनिशं वदन्ति श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् सेवापराः शिव सुरेश कृशानुधर्म रक्षोऽम्बुनाथ पवमान धनाधिनाथाः बद्धाञ्जलि प्रविलसन् निज शीर्षदेशाः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् घाटीषु देवि खगराज मृगाधिराज नागाधिराज गजराज हयाधिराजाः स्वस्वाधिकार महिमाधिकमर्थयन्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् सूर्येन्दुभौम बुधवाक्परिकाव्यसौरिस्वर्भानुकेतुदिविषत्परिषत्प्रधानाः त्वद्दासदासचरमावधिदासदासाः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् त्वत्पादधूलिभरितस्फुरितोत्तमाङ्गाः स्वर्गापवर्गनिरपेक्ष निजान्तरङ्गाः कल्पागमाकलनयाकुलताम् लभन्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् त्वद्गोपुराग्रशिखराणि निरीक्षमाणाः स्वर्गापवर्गपदवीम् परमाम् श्रयन्तः मर्त्या मनुष्यभुवने मतिमाश्रयन्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीभूविनायक दयादिगुणामृताब्धे देवादिदेव जगदेक शरण्यमूर्ते श्रीमन्ननन्त गरुडाधिभिरर्चिताङ्घ्रे श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् కమలాకుచ కుంకుమతో నియతారునితాతుల నీలతను కమలాయత లోచన లోకపతే విజయీ భవ వెంకట శైలపతే అంటూ సాగేటువంటి వెంకటేశ్వర అష్టకం చాలా భవ్యమైనటువంటిది. ఈ అష్టకాన్ని నిత్యం పారాయణ చేస్తూ ఉండటం వల్ల ఈ అష్టకం 8 సంఖ్యగా ఉంటుంది కనుక శనిగ్రహ దోషాలను పోగొట్టుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంతేకాకుండా లక్ష్మీప్రదంగా కూడా ఉపయోగపడుతుంది. ఐశ్వర్యాన్ని కోరుకునేటువంటి వారు, విశేషించి వాత్సల్యాన్ని కోరుకునేటువంటి వారు, భగవంతుడి యొక్క వాత్సల్యం మన యందు ఉంటే ఖచ్చితంగా మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందగలుగుతాం. ఏ మాత్రం ధనం తగ్గినా కూడా ఓర్చుకోవచ్చు, కానీ భగవత్ కారుణ్యం లేకపోతే మాత్రం ఓర్చుకోలేము. అందుకనే చూడండి, పాండవులకి వనవాసం చేయవలసి వచ్చినా కానీ వాళ్ళు తట్టుకొని నిలబడగలిగారు. కారణం పక్కనే కృష్ణ పరమాత్మ అండగా నిలబడ్డాడు కనుక. ఐశ్వర్యం ఉన్నా లేకున్నా, ఏది ఉన్నా లేకపోయినా భగవంతుడి యొక్క వాత్సల్యం మన యందు ఉండాలి. అటువంటి వాత్సల్యాన్ని కలగజేసేటువంటి భవ్యమైనటువంటి స్తోత్రమే వెంకటేశ్వర అష్టకం. ఆ అష్టకాన్ని శ్రవణం చేద్దాం, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకట శైలపతే. కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకట శైలపతే.
चतुर्मुख षण्मुख पञ्चमुख प्रमुखाखिल दैवतमौलिमणे शरणागत वत्सल सारनिधे परिपालय मां वृषशैलपते अतिवेलतया तव दुर्विषहैरनुवेलकृतैरपराधशतैः भरितं त्वरितं वृषशैलपते परया कृपया परिपाहि हरे अधिवेङ्कटशैलमुदारमतेर्जनताभिमताधिकदानरतात् परदेवतया गदितान्निगमै कमलादयितान्न परं कलये कलवेणुरवावशगोपवधू शरकोटिवृता स्मरकोटिसमात् प्रतिवल्लविकाभिमताः सुखदात् वसुदेवसुतान्न परं कलये अभिराम गुणाकरदाशरथे जगदेकधनुर्धर धीरमते रघुनायक राम रमेश विभो वरदो भवदेव दया जलधे अवनीतनया कमनीय करं रजनीकर चारुमुखाम्बुरुहम् रजनीचर राजतमो मिहिरं महनीयमहं रघुराममये सुमुखं सुहृदं सुलभं सुखदं स्वनुजं च सुखाय ममोघशरम् अपहाय रघुद्वहमन्यमहं न कथञ्चन कञ्चन जातु भजे विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ अहं दूरतस्ते पदाम्भोजयुग्म प्रणामे क्षयागत्य सेवां करोमि सकृत्सेवया नित्यसेवा फलं त्वं प्रयच्छ प्रयच्छ प्रभो वेङ्कटेश अज्ञानिना मया दोषान् शेषान् विहितान् हरे क्षमस्वत्वं शेषशैलशिखामणे अज्ञानिना मया दोषान् शेषान् विहितान् हरे क्षमस्वत्वं शेषशैलशिखामणे ईशानां जगतोऽस्य वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसीं तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनीं पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवतीं वन्दे जगन्मातरम् ईशानां जगतोऽस्य वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसीं तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनीं पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అమావాస్య తిథి రోజున గనక భగవంతుని మనం సవ్యంగా ఆరాధన చేయగలిగితే మాసమంతా కూడా గండదోషాలు లేకుండా గడపడానికి, అలానే క్రూర గ్రహాల నుంచి వచ్చేటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా పోగొట్టుకోవడానికి, విశేషించి మనకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి దోషాలను ప్రాళదోలుకోవడానికి భవ్యంగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క అమావాస్య రోజున భగవంతుని ఉగ్రస్వరూపంగా ఆరాధన చేసినట్లయితేనే ఈ ఫలితాలను కూడా పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంటే ఉదాహరణకి పరమేశ్వరుని ఆరాధించేవారు ఎవరన్నా ఉంటే గనక వారు వీరభద్ర స్వరూపంలో, అలానే అమ్మవారిని ఆరాధించేటువంటి వారు ఈ రోజున భద్రకాళి స్వరూపంలో, విష్ణు భక్తులైనట్లయితే గనక నరసింహస్వామి వారిగా స్వామివారిని గనక ఈరోజు ఆరాధన చేసినట్లయితే ఖచ్చితంగా గండదోషాల నుంచి, గ్రహదోషాల నుంచి, దృష్టి దోషాల నుంచి తప్పించుకోవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఆ క్రమంలో ఎవరైతే ఈ రోజున స్వామివారిని నారసింహ కరావళంబ స్తోత్రంతో ప్రసన్నం చేసుకుంటారో, స్తోత్రం చేసి వారందరికీ కూడా సవ్యమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది స్వామివారిదని చెప్పుకోవచ్చు. ఈరోజు శనివారం, అమావాస్య రెండు కూడా కలిసి వచ్చాయి. శనివారం సాక్షాత్తు నరసింహస్వామి వారు ఉద్భవించినటువంటి వారం కనుక అటువంటి వారము, అమావాస్య రెండు కూడా కలిసి వచ్చాయి కనుక ఈ రోజు నారసింహోపాసన చేసి స్వామివారికి పానకాన్ని నివేదనగా సమర్పణ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా గండదోషాల నుంచి గట్టెక్కవచ్చు. అటువంటి భవ్యమైనటువంటి నారసింహ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. भोगेन्द्र भोगमणिराजित पुण्यमूर्ते योगेश शाश्वत शरण्य भवा
लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् ब्रह्मेन्द्र रुद्र मरुदर्कगिरीन्द्रकोटि सङ्घट्टिताङ्घ्रिकमलामलकान्तिकान्त लक्ष्मीरसत्कुच सरोरुह राजहंस लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् संसारसागर विशालकरालकामनक्रग्रहग्रसलनिग्रह विग्रहस्य मग्नस्य नागलसदूर्मिनिपीडितस्य लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् संसारघोरगहने चरतो मुरारे मारोग्रभीकरमृगप्रवरान्वितस्य आर्तस्य मत्सरनिदाघनिपीडितस्य लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् संसारकूपमतिघोरमगाधमूलम् सम्प्राप्य दुःखशतसर्पसमाकुलस्य दीसस्य देव कृपया शरणागतस्य लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् संसारभीकरकरीन्द्रकराभिघात निष्पीड्यमानवपुषः सकलाधिकस्य प्राणप्रयाणभवभीतिसमाकुलस्य लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् संसारसर्पविषदुष्टभयोग्रतीव्र दंष्ट्राकरालविषदिग्धविनष्टमूर्ते नागारिवाहनसुधाभिनिवाससौरे लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् संसारजालपतितस्य जगन्निवास सर्वेन्द्रियार्थबडिसस्तझषात्मनश्च प्रोत्कुम्भितप्रचुरतालुकमस्तकस्य लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् संसारवृक्षमघबीजमనంతకర్మ తరచూ జ్వరాలు రావటం, జ్వరాల వల్ల ఇబ్బంది పడడం అనేటువంటిది సర్వసాధారణంగా శనిగ్రహ దోషం కింద చెప్పుకోవచ్చు. ఈ శనిగ్రహం జాతకంలో అనుకూలంగా లేకపోతే కనుక తరచూ జ్వరాలు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంతేకాక లో ఫీవర్ కూడా దీనివల్లే మెయింటైన్ అవుతుంది. థర్మామీటర్ పెట్టి చూసినట్లయితే టెంపరేచర్ కనబడదు, శరీరం మాత్రం కొంచెం వెచ్చగా ఉంటుంది, జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి దోషాలన్నీ కూడా శని వల్లనే వస్తూ ఉంటాయి.
ఈ శని వల్లనే ఇటువంటి దోషాలు వస్తూ ఉంటాయి కనుక వేసవి కాలంలో ఈయన యొక్క గమనాన్ని అరికడుతూ రవి ఈయన యొక్క శత్రుగ్రహం ఎవరైతే ఉన్నారో ఆయన ఉచ్చ ప్రయాణంలో ఉంటాడు కనుక వేసవి కాలంలో జ్వరాలు కూడా ఎక్కువగా రావడానికి కారణం అవుతూ ఉంటుంది. అందుకని శని యొక్క అనుకూలతను పొందినట్లయితే, శని యొక్క అనుగ్రహాన్ని సంపాదించినట్లయితే జ్వరాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ క్రమంలో జ్వరాలు రాకుండా ఉండాలి అనుకునేటువంటి వారందరూ కూడా నవగ్రహాలలో ఉండేటువంటి శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రతి శనివారం కూడా శనికి తైలాభిషేకం చేయించుకోవడం కానీ, లేదా శని విగ్రహం తడిసేంతగా నువ్వుల నూనె పోయడం కానీ చేసి బెల్లం ముక్క నల్ల నువ్వులు నైవేద్యం పెట్టిన తర్వాత జమ్మి ఆకులు, వీటిని శమీపత్రాలు అని అంటాం, ఈ శమీపత్రాలని జమ్మి ఆకులను తీసుకువెళ్ళి ఆ శని యొక్క పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసినట్లయితే గనక ఎప్పుడు కూడా ఏనాడు కూడా జ్వరబాధ అనేది కలగదు. ఇలాగ ఇంటికి సమీపంలో ఎక్కడైనా సరే జమ్మి చెట్టు ఉన్నట్లయితే ప్రతి శనివారం కూడా ఆ జమ్మి చెట్టు యొక్క మొదట్లో దీపారాధన చేస్తూ వచ్చినట్లయితే కూడా ఈ యొక్క జ్వరాలు ఏవి ఇంటిల్లిపాదికి కూడా రాకుండా ఉంటాయి. అంతటి భవ్యమైనటువంటిది శనికి చేసేటువంటి తైలాభిషేకం శనివారం నాటికి ఉన్నటువంటి మహత్యం. ఈ క్రమంగా చేసినట్లయితే కనుక ఖచ్చితంగా జ్వరాలకు మనం దూరంగా ఉండవచ్చు. ఇటువంటి క్రియా విశేషాలతోటి స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. జ్యోతిర్వైద్య నిపుణులు తేజస్వి శర్మను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9391166344. ఈమెయిల్ tejasvi.astro@gmail.com.